శుద్ధుడా శుద్ధుడా పరిశుద్ధ ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతి ఉదయం ప్రభు పాదాల చెంత అన్న కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నాను. మన ప్రభువు ప్రియరక్షకుడైన క్రీస్తు యేసు నామములో మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ దినపు దేవుని యొక్క వాక్యం మనము ధ్యానించుకోవడానికి ముందుకు వెళదాం. కీర్తనల గ్రంథము 128వ కీర్తన మొదటి నుంచి గల మాటలను ఈ దినం మనం ధ్యానించుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు చక్కటి ధైర్యాన్ని ఇచ్చే మాటలను ఈరోజు మన ముందుకు తీసుకొని వచ్చాడు. ప్రియులారా, మనం అప్పుడప్పుడు అనుకుంటాం, నేను ఎంతో సంపాదిస్తున్నాను అయినా నా చేతుల్లో నిలబడడం లేదు. అనేక మంది నన్ను డౌట్స్ అడుగుతుంటారు. ప్రియులారా, ఇదిగో అన్న, నేను సంపాదిస్తున్నాను కానీ నిలబడడం లేదు. పిల్లలు మాటినడం లేదు, నా భార్య మాటినడం లేదు, నా భర్త తొలగిపోతున్నాడు అన్న మాటలను సంఘంలో అనేక సార్లు మనం వింటుంటాం కదా. మన జీవితాలలో కూడా ఇలాంటి పరిస్థితులు అనేక సార్లు వస్తూనే ఉంటాయి. పిల్లరా, కానీ మీరు ఆలోచించండి, దేవుడు ఒక గొప్ప మాటను, గొప్ప వాగ్దానాన్ని మన జీవితంలో తీసుకొని వచ్చాడు. ఏంటి ఆ వాగ్దానం అంటే, దేవుడు మనలను ఆశీర్వాదదాయకముగా చేయబోతున్నాడు. దేవుడు ఇదిగో నీ భార్య నీ లోగిట ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును అని సెలవిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉందురు అన్న మాటను దేవుడు సెలవిస్తున్నాడు. అది ఎప్పుడు ఆయన మనకిస్తాడో తెలుసా? ఎప్పుడు ఆయన మనకిస్తాడో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. మొదటి వచనంలో దేవుడు అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. యెహోవా యందు మొదట మనము భయము కలిగి ఉండాలి. ప్రియులారా, ఇదిగో దేవుని యందు మనం భక్తి కలిగి నడవాలి. ప్రియులారా, ఇదిగో ఆయన యందు మనము నమ్మకము కలిగి, భయము కలిగి, భక్తి కలిగి ఆయన సన్నిధానములో మనము కొనసాగుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవించదవు. నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవించాలంటే, అది పరుల పాలు కాకూడదు అనంటే, చూసారా, ఇదిగో అది నాశనమైపోకూడదు అనంటే, అనేక సార్లు మనం సంపాదిస్తుంటాం కానీ మన చేతులు దాటి వెళ్ళిపోతుంటాయి, అవి నిలబడకుండా వెళ్ళిపోతుంటాయి. చూసారా, కానీ నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకున్నట్లయితే, దేవుని యందు నీ యొక్క భక్తిని నిలిపినట్లయితే, నీ యొక్క భక్తిని దేవుని యందు నిలిపినట్లయితే దేవుడు అంటున్నాడు, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవించదవు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవించేదు. దేవుడు నీ యొక్క సంపాదనను ఆయన పోనివాడు. ప్రియులారా, ఆయన ఆశీర్వదిస్తాడు. నీ కష్టార్జితాన్ని నీ కుటుంబం అనుభవించే విధంగా వృధా కానివాడు. ఆయన ఆ జ్ఞానాన్ని నీకు ఇస్తాడు, ఆ తెలివిని నీకు ఇస్తాడు. ఎలా నడుచుకోవాలో, వాటిని ఎలా ఖర్చు పెట్టాలో దేవుడు నీకు నేర్పిస్తాడు. నీకు సమృద్ధిని కలుగజేస్తాడు. ఆయన నీకు సమృద్ధిని కలుగజేస్తాడు. చూసారా, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడంలో ఎలాంటి దీవెనలు ఉన్నాయో మీరు ఆలోచిస్తున్నారా? ఆయన యందు భయభక్తులు కలిగి బ్రతకడంలో ఎలాంటి సమృద్ధి అయినటువంటి జీవితం ఉందో మీరు ఆలోచిస్తున్నారా? కానీ అనేక సార్లు మనం ఏం చేస్తుంటామో తెలుసా? దేవుని సన్నిధానానికి దూరం అయిపోతుంటాం, లోకం వైపు చూస్తుంటాం. లోకంలో ఆయన సన్నిధానాన్ని వేస్ట్గా, ఆయన సన్నిధానంలో నిలబడక లోకంలో మన సమయాన్ని వృధా చేసుకుంటుంటాం. ప్రియులారా, కానీ అలా ఉండకండి. దేవుని యందు మీ భయభక్తులను కొనసాగించండి. దేవుని యందు మీ భక్తి శ్రద్ధలను నిలపండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీ కుటుంబాన్ని దీవిస్తాడు, పిల్లలను దీవిస్తాడు, నీ భర్తను దీవిస్తాడు, నీ భార్యను దీవిస్తాడు. కుటుంబము ఇదిగో ఆశీర్వాదాలతో, దీవెనలతో, సంతోషంతో ముందుకు కొనసాగగలిగిన స్థితి ఎక్కడ ఉందంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడంలో ఆశీర్వాదదాయకమైన జీవితం ఉంది, సమాధానకరమైన జీవితం ఉంది, దీవెనకరమైన జీవితం ఉంది. ఆయన యందు కొదువైనది ఏదీ లేదు. ప్రియులారా, కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి మీ జీవితాన్ని కొనసాగించుకోనండి. జీవితాన్ని ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్ళవలసిందిగా ఇదిగో మన ప్రభువు క్రీస్తు నామములో ఈ మాటలు మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమెన్.